మరో సూర్యుడు రియల్ స్టోరీ. ఎన్నో ఏళ్ల శ్రమ, చేసిన త్యాగాలు గుర్తుకొస్తుంటే ఓ జీవిత కాల స్వప్నం నెరవేరిందన్న భావన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, కోట్ల మంది భారతీయులు ఆశలు నెరవేర్చాలన్న ఆలోచన ఓ అనర్వచనీయ అనుభూతిని కలిగిస్తూ ఉంటే, సాధారణంగా తన భావోద్వేగాలను బయటకి కనిపించనివ్వని గుగేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ క్షణంలో కన్నీటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం, ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన క్షణం. దొమ్మరాజు గుగేష్. ప్రస్తుతం ఈ పేరు భారతదేశంలో మారుమోగిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు కారణం అతడు సాధించిన ఘనతే. అవును, మన దొమ్మరాజు గుగేష్ ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుగేష్ చెస్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిలెన్ను ఓడించి కొత్త చరిత్రను సృష్టించాడు. హోరాహోరీగా సాగిన 14వ రౌండ్లో అనుభవజ్ఞుడు డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిలెన్ను ఓడించి గుగేష్ మొత్తంగా 7.5 పాయింట్లతో ప్రపంచం ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. షబాష్ గుగేష్. అతడు వయసు పట్టుమని 18 ఏళ్లే. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో గుగేష్ చెస్లో విశ్వ విజేతగా అవతరించాడు. ఈ రికార్డు ముందు గారీ కాస్పరో పేరిట ఉండేది. అతను 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుగేష్ తెలుగు మూలాలున్న అబ్బాయి. అతడి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలంలోని చెంచురాజు కండ్రిక గ్రామానికి చెందినవారు. గుగేష్ ముత్తాతలు అక్కడ నివసించగా, గుగేష్ తల్లిదండ్రులు మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు. గుగేష్ తెలుగు కూడా చక్కగా మాట్లాడగలడు. గతంలో తిరుమల శ్రీవారి దర్శించుకున్న సందర్భంగా గుగేష్ తెలుగులో చక్కగా మాట్లాడారు. ఇక గుగేష్ ఈ స్థాయికి చేరుకోవడంలో అతడి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. గుగేష్ తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. చిన్నతనం నుంచే గుగేష్కు చెస్ పట్ల ఆసక్తి ఏర్పడింది. దానిని సీరియస్గా ప్రాక్టీస్ చేసేవాడు. దాంతో తండ్రి గుగేష్ వెంటే ఉండేవాడు. గుగేష్ కెరియర్ కోసం 6 ఏళ్ల క్రితం తండ్రి తన వృత్తిని వదిలేశాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఆగిపోలేదు. కొన్నిసార్లు అతని టోర్నీలకు పంపించడం కోసం తల్లిదండ్రులు నిధుల సేకరణ కూడా చేపట్టారు. వెన్నంటే ఉంటూ విజయం వైపు నడిపించారు. చెస్ ఛాంపియన్గా అవతరించిన వెంటనే గుగేష్ భావోద్వేగానికి గురయ్యాడు. పావులను యథాస్థానంలో అమర్చుతూ ఆనంద బాష్పాలతో దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ తరువాత తన తండ్రి రజనీకాంత్ను హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తరువాత గుగేష్ మీడియాతో మాట్లాడాడు. ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఎమోషనల్ అయ్యాడు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలలు కంటున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ కలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. నేను గెలుస్తానని అసలు అనుకోలేదు, అందుకే చాలా ఎమోషనల్ అయ్యాను. 10 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ కళ నిజమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా దృష్టిలో డింగ్ లిలెన్ది రియల్ ఛాంపియన్. నేను నా ప్రత్యర్థికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నానని గుగేష్ అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.